కర్ణాటకలో కృష్ణానది మీద ఉన్న ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తు పెంచడానికి ఆల్మోస్ట్ 30 ఏళ్ల నుంచి అక్కడున్న అన్ని గవర్నమెంట్లు ట్రై చేస్తున్నాయి. అంతేకాదు 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీరు ఆల్మట్టిని ఎత్తు పెంచుకోండి అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్కి పర్మిషన్ కూడా ఇచ్చింది. కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టుకు పోయింది. సో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, మీరు ప్రాజెక్ట్ని ఆపండి, తీర్పు వచ్చిందాక మీరు ప్రాజెక్ట్ని ఆపండి అని స్టే ఇచ్చింది. ఆ స్టే ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ స్టే కొనసాగుతున్నా కూడా అక్కడున్న కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి శరవేగంగా పనులు స్టార్ట్ చేసింది. పనులు స్టార్ట్ చేయడమే కాదు, భూసేకరణ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఓన్లీ అంటే కాలువలు ఇట్లాంటి పనులు కాకుండా ఓన్లీ ఆనకట్ట ఎత్తు పెంచినప్పుడు వెనక బ్యాక్ వాటర్లో మునిగిపోయే విలేజెస్ 20 విలేజెస్, ఇందులో బాగల్కోటే అనే ఒక పెద్ద టౌన్ కూడా ఉంది. మొత్తం 75,000 ఎకరాలని సేకరించాలి అని చెప్పి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. 75,000 ఎకరాలు, అందులో ఒక పెద్ద టౌన్ అంటే మాటలు కాదు కదా. చాలా మంది కోట్లకి వెళ్ళారు, రకరకాల అన్ని వేరు కోట్లలో ఆ కేసులు నడుస్తున్నాయి. సో దీన్ని ఎట్లన్నా పరిష్కరించాలి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ డిసైడ్ అయింది. మొత్తం రైతులతో మీటింగ్ పెట్టిర్రు. ఎకరానికి 30 లక్షలు, మెట్ట భూమి అయితే ఎకరానికి 30 లక్షలు, తరి భూమి అయితే ఎకరానికి 40 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుర్రు. సో రైతులు కూడా ఆల్మోస్ట్ మార్కెట్ వాల్యూ వస్తుంది కాబట్టి భూములు ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. తొందరలో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. చూద్దాం మరి ఏపీ, తెలంగాణ ఈ గవర్నమెంట్లు ఎట్లా దాన్ని అడ్డుకుంటాయో చూడాలి మరి.